తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. చాలా మంది రోజువారీ ఆహారంలో గుడ్లు తినడానికి ఇష్టపడతారు. గుడ్లు క్రమం తప్పకుండా తినవచ్చా లేదా అనే దాని గురించి డాక్టర్స్ ఏం చెబుతారు? వైద్యుడు కింగ్షక్ ప్రమాణిక్ మాట్లాడుతూ సేకరించిన గుడ్లు తినడం గురించి రోగులు చాలా మంది ఆరోగ్యవంతులు కూడా గందరగోళానికి గురవుతున్నారు. ముఖ్యంగా వయసు పైబడిన వారు, మధుమేహం, అధిక రక్తపోటు, స్ట్రోక్తో బాధపడేవారు, లేదా రక్తంలో కొలెస్ట్రాల్ లేదా ఇతర కొవ్వులు అధికంగా ఉన్నవారు గుడ్లు తినడాన్ని నిషేధించాలని లేదా పూర్తిగా మానుకోవాలని సూచించారు. ఇది ఎంతవరకు నిజం? చాలా మంది గుడ్డులోని పచ్చసొనను మినహాయించి తెల్ల భాగాన్ని మాత్రమే తింటారు. దీనికి కారణం గుడ్లు తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది అధిక రక్తపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. చాలా కాలంగా ఈ ఆలోచన నిజం కాదు. గుడ్లు తినడం వల్ల రక్తపు కొలెస్ట్రాల్ స్థాయి పెరగదు. ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి సగటున రోజుకు 300 mg కొలెస్ట్రాల్ని తీసుకోవచ్చు. మరొక గుడ్డులో 200 mg కొలెస్ట్రాల్ మాత్రమే ఉంటుంది. కాబట్టి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సేకరించిన వారి ఆహార మార్గదర్శకాలలో గుడ్డు వినియోగం అనేది ప్రమాదం కాదు, ఆరోగ్యానికి మంచిది. కోడిగుడ్డులోని తెల్లసొన తింటే ఏ వ్యక్తికైనా ఎలాంటి సమస్య ఉండదు. గుడ్డు మొత్తం పచ్చసొనతో కలిపి తింటే కూడా అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ వచ్చే ప్రమాదం ఉండదు.